గుజరాత్ కేంద్రంగా దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలకు హైదరాబాద్ పోలీసులు కళ్లెం వేశారు. 3 వేర్వేరు కేసుల్లో 7 ప్రధాన సూత్రధారులు సహా 36 మందిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. నిందితులపై దేశవ్యాప్తంగా 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో మన రాష్ట్రంలో 101 ఉండగా హైదరాబాద్లోనే 30 ఉన్నాయి. గుజరాత్కు చెందిన నికుంజ్ కిషోర్ బాయ్ చార్టెడ్ అకౌంటెంట్. వృత్తిలో రాణించలేకపోవడంతో అడ్డదారి ఎంచుకున్నాడు. కులాబాయ్ వసోయతో కలిసి మోతీలాల్ సెక్యూరిటీస్ పేరుతో ట్రేడింగ్ మోసాలు ప్రారంభించారు. టెలిగ్రామ్ వేదికగా మొటాలే పేరుతో రూపొందించిన యాప్ లింకును షేర్ చేసేవాడు. షేర్ మార్కెట్లో పెట్టుబడితో భారీ లాభాలొస్తాయని ఆశ చూపి ఆకట్టుకునేవాడు. లింక్ ద్వారా చేరిన సభ్యుల నుంచి మొదట కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టించి లాభాలు వారి ఖాతాల్లో జమ చేసేవాడు. బాధితులు పెద్ద మొత్తంలో నగదు పెట్టుబడి ఉంచగానే ఖాతాలు మూసివేసేవాడు. ఈ లింక్ ద్వారా బేగంపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి నుంచి 60 లక్షల రూపాయలు కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు, ఎస్ఐ సతీష్ రెడ్డి బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుల నుంచి కాజేసిన నగదు ప్రధాన నిందితుడు నికుంజ్ బ్యాంకు ఖాతాలో జమవుతున్నట్లు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి 27,20,000 రూపాయల నగదు, 226 చెక్ బుక్స్, 9 బ్యాంకు పుస్తకాలు, 6 సిమ్ కార్డులు, 15 నకిలీ ఐడి కార్డులు, 5 మొబైల్ ఫోన్లు, 18 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కోల్కతాకు చెందిన దీపక్ రావత్, గుజరాత్ సూరత్ కు చెందిన సాగర్ గోరధన్ భాయ్ ప్రజాపతి, పర్మార్ కిరిట్ నాథుబాయ్ ముఠాగా ఏర్పడి ఫెడెక్స్ పార్సిల్ పేరిట సామాన్యులను భయపెడుతూ హడలెత్తించారు. బాధితుల నుంచి కొట్టేసిన సొమ్మును జమ చేసేందుకు దీపక్ రావత్ బ్యాంకు ఖాతాలను సమకూర్చాడు. సాగర్, నాథుబాయ్ తాము సిబిఐ, ఈడీ, కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్లు చేసేవారు. విదేశాల నుంచి వచ్చిన పార్సిల్లో అక్రమ నగదు, ఆయుధాలు, పేలుడు సామాగ్రి ఉన్నాయంటూ బాధితులను ఉక్కిరిబిక్కిరి చేసేవారు. కేసుల నుంచి బయటపడేందుకు సహకరిస్తామంటూ భారీ మొత్తంలో నగదు తమ ఖాతాల్లోకి జమ చేయించుకునేవారు. సికింద్రాబాద్ కు చెందిన ఒక వైద్యురాలికి తాము ముంబై పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. ఆమెపై మనీ లాండరింగ్ కేసు నమోదైనట్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్బీఐ, సుప్రీంకోర్టు ఉత్తర్వులు, సిబిఐ తదితర పేర్లతో నకిలీ పత్రాలను చూపి ఒత్తిడికి లోనయ్యేలా చేశారు. ఇంత పెద్ద వయసులో కేసుల్లో చిక్కుకొని పోలీసుల చుట్టూ తిరగలేననే భయంతో ఉన్న బాధితురాల నుంచి 1,60,00,000 కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10,08,000 నగదు, 17 చెక్ బుక్స్, డెబిట్ కార్డులు 22, 2 సెల్ ఫోన్లు, షెల్ కంపెనీల స్టాంపులు 6, ల్యాప్టాప్, 5 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు దీపక్ రావత్ విదేశాల్లో ఉన్నట్టు గుర్తించారు. ఇలా అనేక మంది ఈ ముఠా వలలో చిక్కుకొని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. నగరంలోని ప్రజలు సైబర్ నేరాల బారిన పడి రోజు 2 కోట్ల రూపాయల మేర నష్టపోతున్నారని సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆందోళన వెలిబుచ్చారు. ప్రజల్లో అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమన్నారు. భారీ లాభాలు, పార్సిల్ పేరిట బెదిరింపులు, షేర్ మార్కెట్ ముసుగులో గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే లింకులు, ఫోన్ కాల్స్ ను నమ్మొద్దని సూచించారు. మోసపోయినట్టు గ్రహిస్తే వెంటనే పోలీసులకు 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సిపి తెలిపారు.